క్షత్రియ బేరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వైద్యం ఖరీదైన సమకాలీన పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా వరుణ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2010 సెప్టెంబర్ 22న విశాఖలో నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించటం జరిగింది. పేదలే ఇక్కడి వీఐపీలు అంటూ ట్రస్ట్ ఇచ్చిన నినాదానికి ఈ 6 సంవత్సరాల్లో 10 లక్షల మంది పేద సామాన్య కుటుంబీకులు ఆరోగ్యం విషయంలో 26 కోట్ల రూపాయలను ఆదా చేశారంటే అతిశయోక్తి కాదేమో. వరుణ్ గ్రూప్స్ చైర్మన్ ప్రభుకిషోర్ ట్రస్ట్ పనితీరును స్వయంగా పర్యవేక్షించటం, సేవల వివరాలను అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకోవటం ఆయన సత్యశీలతకు నిదర్శనం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడబోయంటూ గురజాడ అడుగు జాడల్లో నడుస్తున్న చైర్మన్ ప్రభుకిషోర్ ఆధ్వర్యంలో తామెంతో సాధించామని, సాధించాల్సింది అంతకు పదింతలు ఉందంటూ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ చెబుతున్నారు. తల్లిదండ్రుల పేరుతో సేవలందిస్తూ మాతృభూమి రుణాన్ని తీర్చుకుంటున్న వరుణ్ గ్రూప్స్ చైర్మన్ ప్రభుకిషోర్ ఈ వైద్య రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు నుండి పరీక్షలు, చికిత్స, మందుల వరకు నామమాత్రపు రుసుముతో పేదవాడి ఆయుష్ను పెంచుతున్న ట్రస్ట్ సేవలు, లక్ష్యం ఇలా పలు అంశాలపై ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి బంగారాజు క్షత్రియ బేరికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముచ్చటించారు. నవరత్నం కేశవరావు ట్రస్ట్ సేవలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ఆయన మాటల్లోనే విందాం రండి. అత్యాధునిక వైద్యం సామాన్య మానవునికి అందని ద్రాక్షలా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఒక ట్రస్ట్ సామాన్యునికి, పేదలకు అవసరమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ నామమాత్రపు రుసుములతో పరీక్షలను నిర్వహిస్తున్నటువంటి చరిత్ర ఈరోజు మొదలైంది. ఏంటది అనుకుంటున్నారా? దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వరుణ్ గ్రూప్స్ ఆఫ్ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ని రన్ చేస్తున్నారు. అది మన విశాఖలోని విఐపి రోడ్లో ఉంది. దాని పేరే నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్. సో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. దాని వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ బంగారాజు గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం. దాని వివరాలు, స్థాపన, అసలు ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎంతమంది పేదలకు ఇప్పటిదాకా వైద్యాన్ని అందించారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్లీ వైద్యం అనేది ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్ చూసుకుంటే ఈవెన్ ఒక స్కానింగ్కి కానీ, బ్లడ్ దీనికి కానీ, లేదంటే బీపీ టెస్ట్లకు కానీ, నార్మల్గా ఒక కన్సల్టెన్సీ కోసం వెళ్ళినా కూడా మినిమం 100లో ఛార్జ్ చేసే రోజులు ఇవి. ఇటువంటి తరుణంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు నామమాత్రపు రుసుము తీసుకొని ఉచితంగా కూడా సర్వీసులు అందించడం జరుగుతుంది. దీనికి స్థాపనకు అసలు మూల కారణం ఏంటి? ఎప్పుడు స్థాపించబడింది ఈ ట్రస్ట్? మేడం, మనందరికీ తెలిసినట్టుగా వరుణ్ గ్రూప్ ఒక 25-30 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతుంది. ఆటోమోటివ్ ఫీల్డ్లో కానివ్వండి, ఏవన్ ఫీల్డ్లో కానివ్వండి, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ వంటి అలాంటి ఫీల్డ్స్లో మా చైర్మన్ గారు అయినటువంటి వల్లూరుపల్లి ప్రభుకిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ఫుల్గా ఈ 40 సంవత్సరాలు నడుస్తుంది. ఈ వరుణ్ గ్రూప్ ప్రస్తుతానికి వరుణ్ గ్రూప్లో ఒక 11,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇండైరెక్ట్గా చూసుకుంటే ఒక 40,000 మంది కుటుంబాలు ఈ వరుణ్ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మా చైర్మన్ గారికి మేబీ ఒక 6 years బ్యాక్ ఒక ఐడియా వచ్చిందండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సొసైటీకి ఏదైనా చేయాలనే ఒక తపనతో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఇది 2010 సంవత్సరం సెప్టెంబర్ నాడు స్టార్ట్ అయింది. సో ఈ సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో విధాలుగా ఎన్నో చేయొచ్చండి.
కానీ మా చైర్మన్ గారు ప్రభు కిషోర్ గారు హెల్త్ వర్టికల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు వైద్యం అనేది ఈ రోజుల్లో కొన్ని వేల లక్షలు ఖర్చు పెడితే కానీ సామాన్యమైన చిన్న సర్జరీ కానివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ని కలవడానికి ఒక నెల రోజులు అపాయింట్మెంట్ తీసుకోవడం, ల్యాబ్ టెస్ట్కి వెళ్ళేసరికి ఒక వేల ఖర్చు అవ్వడం, దానివల్ల ఏంటంటే పేద ప్రజలు వెనుకడుగేస్తున్నారండి. అంటే వాళ్ళ జబ్బులతో అలా ఉంటున్నారే తప్ప చూపించుకొని టెస్టులు చేయించుకొని దానికి ఒక ట్రీట్మెంట్ ఉన్నది, ఒక తక్కువ రేట్లో అవకాశం ఉండి కల్పించడానికని మా ప్రభు కిషోర్ గారు ఈ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వరుణ్ హెల్త్ సెంటర్ స్థాపించడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రజలందరికీ మీరు చెప్పినట్టుగా చాలా ఎకనామికల్ ప్రైజెస్, చాలా తక్కువ ప్రైజెస్ తోటి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానివ్వండి, ల్యాబ్ టెస్టులు చేసుకోవడం కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే చేయించుకోవచ్చు. అలాగే ఈ ప్రతి హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి జనరిక్ మెడిసిన్స్ అంటే 100 రూపాయలు బయట దొరికే మందులు మాకు దగ్గర 20 రూపాయలకి దొరుకుతున్నాయి. దాన్ని బట్టి పేద ప్రజలు ఎవరైనా సరే ప్రతి ఒక్క స్ట్రిప్ మీద ఒక 80 రూపాయలైనా సేవ్ చేయగలుగుతున్నారు. సో ఆ ఉద్దేశంతో 2010లో సెప్టెంబర్ 22ని మా చైర్మన్ గారు ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందండి. సార్, యాక్చువల్లీ ఇప్పటి వరకు మేము నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి ఎటువంటి యాడ్స్ని కూడా చూసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాం ఏంటంటే పేషెంట్స్ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అన్నారు. అంటే దీన్ని మౌత్ టు మౌత్ ప్రాపగండా జరుగుతుందా, లేదా మీరు ఇస్తున్నటువంటి సేవల ద్వారా ఒకరి నుంచి ఒకరు రావటం జరుగుతుందా? వచ్చే పేషెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇక్కడికి వచ్చే వాళ్ళని మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మ్యాక్సిమం అమౌంట్ ఎవరైతే పే చేయగల కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి వాల్యూ ఇస్తారు. అండ్ మోర్ మిగిలిన హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసుకుంటే అక్కడ పేషెంట్తో సంబంధం లేకుండా, పేషెంట్ తాలూకా క్యాపబిలిటీతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేన్ని ప్రయారిటీగా తీసుకొని మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? మేడం, ఆ ట్రీట్మెంట్ పరంగా చూస్తే బేసిక్లీ మన ఈ వరుణ్ హెల్త్ సెంటర్స్ స్థాపించడానికి కారణం పేద ప్రజలకి, అంటే వైట్ కార్డు ఉన్న పేద ప్రజలందరికీ ఈ సదుపాయాలు అందజేయాలనే ఉద్దేశంతో చేపట్టినాయి. కాబట్టి అలా కాకుండా అతి తక్కువ ధరలకి, అంటే ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు అన్నారు మీరు మౌత్ టు మౌత్ చాలా స్ప్రెడ్ అవుతుంది అలా అని. కార్పొరేట్ సెక్టర్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా బిజినెస్ మీకు బాగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ, పేపర్లో కానివ్వండి, ఫ్లెక్సీల్లో కానివ్వండి, టీవీలో స్క్రోలింగ్ వేస్తే కానీ అది చేరదు. అలాంటిది మా ఉద్దేశం అది కాదండి. మాకేంటంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా పేద ప్రజలకు వాళ్ళే వచ్చి వాళ్ళు మా దగ్గర హ్యాపీగా సంతోషంగా ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే మందులు కొనుక్కొని ల్యాబ్ టెస్టులు అతి ఉచితంగా కాకుండా కొంచెం తక్కువ రేట్లకే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పించి వాళ్ళు అలా మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయ్యి అలా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా లక్షల మందికి ఈ హెల్త్ సెంటర్స్ సేవలు అందిస్తున్నాయి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేట్ పరంగా అడ్వర్టైజ్మెంట్ లేకుండా మనిషి టు మనిషి, అంటే మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోటి ప్రజలకు అది అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతానికి అడ్వర్టైజ్మెంట్ ఏం చేయమండి. చాలామంది న్యూస్ పేపర్స్ వాళ్ళందరూ వస్తుంటారు, మా అడ్వర్టైజ్మెంట్ చేస్తామండి, మేము ఎప్పుడు దానికి వెళ్ళాం. మేము ఏంటంటే పేద ప్రజలకి మా క్వాలిటీ పరంగా చూపించి మేమేం సేవలు చేయాలనుకుంటున్నామో దానికి చేసి వాళ్ళ సంతృప్తే మాకు చాలా ఇంపార్టెంట్, మాకు సంతోషం. దాని ద్వారా మీరు అన్నట్టుగా ఎవరికి సేవలు అందిస్తున్నారు అంటే ఈ సంస్థలు పెట్టింది, వరుణ్ హెల్త్ సెంటర్స్ అనేసి పెట్టింది వైట్ కార్డ్ హోల్డర్స్ కానీ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అతి తక్కువ ధరలకే డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానివ్వండి, మందులు ఇవ్వడం కానివ్వండి, ల్యాబ్ టెస్టులు చేయడం కానివ్వండి ఉంటుంది. అలా అని ఓన్లీ వాళ్ళకి ఖచ్చితంగా చేయకుండా వైట్ కార్డ్ లేని వాళ్ళకి, అంటే జనరల్ పాపులేషన్ వాళ్ళకి ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు కూడా కొంచెం ఏదో సేవ్ అవుతుందని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే వీళ్ళ మీద కొంచెం ఎక్కువ ధరలు ఉంటాయండి. ఒకళ్ళు 20 రూపాయలు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఓపీ కన్సల్టేషన్ 20 రూపాయలు ఉంటే వాళ్ళకి 40 రూపాయలు ఉంటుంది. ల్యాబ్ టెస్ట్లు వీళ్ళకి 100 రూపాయలు ఉంటే వాళ్ళకి 150 నుంచి 200 ఉంటుంది. అలాగే ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, బట్ స్టిల్ దే వాంట్ అవర్ సర్వీసెస్. ఆ కారణం చేత ఎవరిని మేము రిజెక్ట్ చేయమండి. వైట్ కార్డ్ హోల్డర్స్ ప్లస్ నాన్ వైట్ కార్డ్ హోల్డర్స్ జనరల్ పాపులేషన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సార్, ఈరోజు రేపు చూసుకుంటే పరీక్షలు అంటే చిన్న చిన్న ల్యాబ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకుంటున్నారు. కొన్ని పెద్దవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా కన్సల్ట్ చేయడానికి డాక్టర్ని వెళ్తే హెడేక్తో కానీ లేదంటే నార్మల్ బ్యాక్ పెయిన్స్తో కానీ వెళ్తే ఎంఆర్ఐస్, ఈ స్కాన్స్, సిటీ స్కాన్స్ అని, ఎంఆర్ఐ స్కాన్స్ అని రాయడం ఎక్కువ జరుగుతుంది. ఇవి మనకి సర్వీసెస్లో అవైలబుల్ ఉన్నాయా, లేదంటే వాటిని మీరు ఇంకే విధంగా అటువంటి అవసరాలతో వచ్చిన పేషెంట్స్కి మీరు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు? మేడం, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ని ఫస్ట్ ఏంటంటే వచ్చిన వెంటనే మా హాస్పిటాలిటీతో మా
క్రమబద్ధకరంగా బిహేవియర్తో కానీ ఏదైనా సరే రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఒక కన్సల్టెంట్ అంటే మా నర్సింగ్ స్టాఫ్ ఏంటంటే వాళ్ళ క్వశ్చనియర్ ద్వారా ఎవరికి చాలామంది పూర్ ప్రజలకి ఏంటంటే తలనొప్పి వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, లేకపోతే ఒక నొప్పి వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, అలాగా తప్పు కన్సల్టేషన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా నర్సింగ్ స్టాఫ్ ఫస్ట్ స్క్రీన్ చేసి వాళ్ళు ఒక ఏ డాక్టర్కి సంబంధించిన డాక్టర్ పంపించాలో వాళ్ళు చూసి ఆ డాక్టర్ దగ్గర పంపిస్తారు. ఆ డాక్టర్ దగ్గర పంపించినప్పుడు ఏమవుతుందంటే హిస్టరీ తీసుకోవడం కానివ్వండి, మా దగ్గర ఉన్న అందరూ రిటైర్డ్ డాక్టర్స్, అంటే వాళ్ళు ఒక 40-50 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి వాళ్ళ ఓన్ చారిటబుల్ మనస్తత్వంతో వచ్చి చేసేవాళ్ళు. కాబట్టి సామాన్యంగా వాళ్ళ ఒక ట్రీట్మెంట్లో కానీ మందులతో తగ్గించడానికి చూస్తారండి. లేదు అంటే కొన్ని టెస్టులు అవసరం పడతాయి అంటే మా దగ్గర ఉన్న ల్యాబ్లోని కొన్ని మినిమం టెస్టులు ఏదైనా చేయించి, లేకపోతే దాని రిక్వైర్మెంట్ 2nd డిగ్రీ టెస్టులు కానీ చేయించి, అలా 3rd డిగ్రీ టెస్టులు ఏదైనా కొంచెం ఖర్చు తగ్గించడానికి చూసి ఆ మినిమం రిక్వైర్మెంట్ టెస్ట్లో ఉన్న రిజల్ట్స్ తోటే ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. కానీ కొన్ని వేళల్లో ఏంటవుతుందంటే మీరు అన్నట్టుగా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అది మా దగ్గర లేదు. అల్ట్రాసౌండ్ ఉంది కానీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేదు. సో మేమేం చేస్తామంటే వాళ్ళు బయట ఉన్న కార్పొరేట్ ల్యాబ్స్ తోటి ఎంఓయూకి దిగుతాం, మెమరామ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. దాని ద్వారా ఏంటంటే మా పేషెంట్స్ నుంచి మా హెల్త్ సెంటర్ నుంచి వెళ్ళే పేషెంట్స్ అందరికీ తక్కువ ధర, అంటే సపోజ్ 7,000 రూపాయల ఎంఆర్ఐ స్కాన్ 2,000కే చేస్తారు, 4,000 రూపాయల సిటీ స్కాన్ 1,500కి చేస్తారు. అలా తగ్గిన అంటే ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే ఎంఓయూ ద్వారా మేము మా దగ్గరికి వచ్చిన పేద ప్రజలకు కూడా అది తక్కువ రేట్లకి అందించడం జరుగుతుంది. సార్, అన్నిటికంటే మనం ముఖ్యంగా కేశవరత్న ట్రస్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవనధార ఫార్మసీ. అంటే మ్యాక్సిమం ఈరోజు మందులు కొనుక్కోవాలి అంటే ఒక రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి, మ్యాక్సిమం అంటే ఎప్పుడు మనం పేదవాళ్ళ కోసమే మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు. ఎందుకంటే వాళ్ళతో పాటు రిటైర్ అయిపోయి ఏదో పెన్షన్ కొంచెం వస్తూ ఎక్కువ మెడికల్కి పోసేది వీళ్ళే. మ్యాక్సిమం ఆ ఏజ్లో వీళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి వీళ్ళే ఎక్కువ మందులకి డబ్బులు ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు జీవనధార ఫార్మసీ అని చెప్పేసి ఈ మధ్య మేము ఎక్కువగా వింటున్నటువంటి పదం, అది కూడా నేను వచ్చినప్పుడు కిందన చూశాను. సో అసలు వేరియేషన్ చూస్తే ధరలు ఆల్మోస్ట్ ఆల్ 50% పైనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది? అసలు ఎలా వీళ్ళు సేల్స్ అనేది చేస్తున్నారు? ఈ జీవనధార ఫార్మసీని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? ఎలా ఈ సర్వీసెస్ని అందించగలుగుతున్నారు? మేడం, మందుల దగ్గరకు వచ్చేసరికి అసలు ప్రజల్లో చాలామందికి అవగాహన లేదు. మన ఇండియాలో కానివ్వండి, తగిన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఒకటే తెలుసు, ఏదైనా అడిగితే బ్రాండెడ్ అంటారు. ఆ బ్రాండెడ్కి ఇప్పుడు ఉంటున్న జీవనధార ఫార్మసీస్ అన్నారు కదా, దాంట్లో జనరిక్ మెడిసిన్స్ దొరుకుతాయి, అంటే కెమికల్ నేమ్తో దొరుకుతుంది. దానికి అసలు వ్యత్యాసం లేదు. కాకపోతే కొందరు కార్పొరేట్ డాక్టర్స్ కానీ కొందరు అలా కొంచెం కమర్షియల్గా ఉన్న వాళ్ళందరూ ఏంటంటే బ్రాండెడ్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం, పేషెంట్స్కి బ్రాండెడ్ మందులు రాయడం, దానివల్ల వాళ్ళకి వచ్చే వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ గురించి పేద ప్రజల్ని తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎలాగ చేస్తారులేండి. లేని వాళ్ళు జీవనధార మెడిసిన్స్ చాలామంది రాయరు, ఎందుకంటే ఆ ఇన్సెంటివ్స్ ఏదైతే అన్నానో వాళ్ళకి అది అందకపోవచ్చు. సో మా చైర్మన్ గారు అప్పుడు 2010లో కలెక్టర్ గారు అయినటువంటి శ్యామలరావు గారితో కలిసి ఫస్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జీవనధార ఫార్మసీ అనేది అసలు నార్మల్గా గవర్నమెంట్ టర్మినాలజీ అండి, అది మామూలుగా ప్రైవేట్ ఫార్మ్స్కి ఇవ్వరు. అది శ్యామలరావు గారి ఇంపార్టెన్స్ తోటి, తర్వాత మా చైర్మన్ గారి రిక్వెస్ట్ తోటి ఆ జీవనధార ఫార్మసీ జనరిక్ మెడిసిన్స్ మాకు ఇవ్వడం జరిగింది 2011లో. సో అప్పటి నుంచి మేము ఏ హెల్త్ సెంటర్ పెట్టినా సరే మాకు ఒక ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఏంటంటే జీవనధార ఫార్మసీ. దాంట్లో జనరిక్ మెడిసిన్స్ ఉంటాయండి. అంటే ఈ జనరిక్ మెడిసిన్స్కి బ్రాండెడ్ మందుకి వ్యత్యాసం ఏంటంటే, ఒక కంపెనీ ఏదైనా సరే మందు తయారు చేసేటప్పుడు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకుంటుంది. ఎందుకంటే రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3 హ్యూమన్ ట్రయల్స్ చేసి అది ఎఫెక్ట్ ఎంత ఉందో చూసి అప్పుడు రిలీజ్ చేస్తుంది మార్కెట్లో. ఇవన్నీ చేయడానికి ఆ కంపెనీకి కొన్ని మేబీ $100 million లేకపోతే $10 million ఎంత అవుతుంది. ఒకసారి వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది, జబ్బుకు సరిపడగా తగ్గిస్తుంది, సిమ్టమ్స్ కానివ్వండి ఏదైనా జబ్బు తగ్గిస్తుందని ఆ పేటెన్సీ వచ్చినప్పుడు FDA వాళ్ళకి ఒక 10 years 15 years ఇస్తుంది పేటెన్సీ. వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత ఆ 10 yearsలో రాబట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఎందుకంటే $10 million ఎవరు వదులుకోరు కదండి. అందుకని 10 years 15 years వరకు పేటెన్సీ ఇచ్చి దాంట్లో రాబట్టుకోవడానికి ఇస్తుంది. దాని తర్వాత పేటెన్సీ అయిపోయిన 15 years అయిపోయాక వేరే కంపెనీస్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. ఆల్రెడీ డ్రగ్ ఫార్ములేషన్ బయటకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు, రీసెర్చ్ కానీ మళ్ళీ కనిపెట్టుకోవడం అక్కర్లేదు. అది వీళ్ళు ₹10 పడేది వాళ్ళకి ₹2 పడుతుంది.
ఎందుకంటే ఈ 10 రూపాయలు ఎందుకు పడింది, వాళ్ళు ఫార్ములేషన్ తయారు చేయడం, క్లినికల్ ట్రయల్స్, సైంటిస్టులకి శాలరీస్ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ కానివ్వండి అన్నీ పడుతుంది కాబట్టి 10 రూపీస్ పడుతుంది. ఆల్రెడీ ఫార్ములా డైరెక్ట్గా బయటకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ 2 రూపీస్కి చేయగలరు. మాకు ఇస్తుంది డిస్ట్రిబ్యూటర్ నుంచి 1 రూపీస్కి ఇస్తుంది. మేము మళ్ళీ 2 రూపీస్కో లేకపోతే 150 రూపీస్కో 1 రూపీ 50 పైస్కో అమ్మడం జరుగుతుంది. సో ఆ జనరిక్ వర్షన్ అనేది ఇది సేమ్. సో అదే మందు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇంకో కంపెనీ వాళ్ళు తయారు చేస్తుంది జనరిక్ వర్షన్ అంటారు. ఈ ఆల్రెడీ 10 రూపీస్ అన్న చెప్పినట్టుగా ఆ కంపెనీ బ్రాండెడ్గా ఉంది కాబట్టి బ్రాండెడ్ అంటారు. అది ఆ 10 రూపాయల మంది మీకు 2 రూపాయలు దొరుకుతుంది పేటెంట్స్ అయిపోయాక. అలాంటివి మా దగ్గర ఆల్మోస్ట్ సుమారుగా 400 రకాలు జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి. బీపీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి లేని బ్రాండెడ్లో కొనుక్కోవడం సజెస్ట్ చేస్తుంటాం. ఓకే సార్, ఇక్కడ ఈ హెల్త్ సెంటర్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నటువంటి పేషెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాలజీ లేదంటే కార్డియాలజీ, ఇలా అంటే కొన్ని స్పెషల్ డివిజన్స్కి మాత్రమే సర్వీస్ చేయడం జరుగుతుందా, లేకపోతే నార్మల్గా ప్రైమరీ ఫీవర్తో వచ్చిన వాళ్ళకి అండ్ మోర్ దాని నుంచి ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి మనం చెప్పుకోవడానికి, వీటన్ని డిసీజెస్కి కూడా సర్వీసెస్ దొరుకుతాయా? మా దగ్గర ప్రతి హెల్త్ సెంటర్లో బేసిక్గా మేము ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు బేసిక్ ఎమిటీస్ అంటే బేసిక్ జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ కానివ్వండి, తర్వాత పీడియాట్రిషియన్స్, డయాబెటాలజిస్ట్, తర్వాత గైనకాలజిస్ట్, ఈ 5 స్పెషాలిటీస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తామండి. దీని ద్వారా అంటే డైరెక్ట్గా సూపర్ స్పెషాలిటీకి ఏదైనా సరే ఫస్ట్ బేసిక్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఒక హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, అదేంటంటే బేసిక్ టెస్ట్ల నుంచి కనుక్కుంటారు. డైరెక్ట్గా నాకు వెనకాల నొప్పి వస్తుందని కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఏం చేయగలుగుతా, మళ్ళీ జనరల్ ఫిజిషియన్ దగ్గర పంపించడం లేకపోతే బేసిక్ టెస్టులు చేయించడం ఇలా జరుగుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే తద్వారా వచ్చే అనాలిసిస్లో, రిపోర్ట్స్లో కానివ్వండి, డయాగ్నోసిస్లో కానీ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే న్యూరలాజీ కానీ, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, కిడ్నీకి సంబంధించింది కానీ మాకు అసోసియేటెడ్ డాక్టర్స్ ఉంటారండి. అంటే బయట ప్రైవేట్ డాక్టర్స్ మా దగ్గర నుంచి పంపించిన పేషెంట్స్కి ఏంటంటే సపోజ్ వాళ్ళు మామూలుగా ఫీజు 300 అనుకోండి, మా దగ్గరకు మేము పంపించే పేషెంట్స్కి 100 రూపాయలు ఛార్జ్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఎమర్జెన్సీ ఉంటే కొంచెం త్వరగా చూడడం, సర్జరీ పరంగా కానివ్వండి, ఏదైనా సరే డిస్కౌంటెడ్ రేట్లో మా పేషెంట్స్కి సదుపాయాలు అందిస్తారండి. డైలీ హెల్త్ సెంటర్కి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? ఎటువంటి ల్యాబ్ టెస్ట్లు ఎన్ని, అంటే మినిమంలో మన అప్రాక్సిమేట్లీ ఎన్ని ల్యాబ్ టెస్ట్లు మీరు చేస్తూ ఉంటారు? నేను చెప్పినట్టుగా 2010లో ఈ విఐపి రోడ్ హెల్త్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని స్టార్ట్ చేసాం. తద్వారా ప్రతి ఇయర్ ఒక్కొక్క హెల్త్ సెంటర్ చేసుకుంటూ ప్రతి ప్లేసెస్లో సపోజ్ 2013 జనవరిలో గాజువాక ఓపెన్ చేసాం, 2013 నవంబర్లో శ్రీకాకుళం ఓపెన్ చేసాం, 2014లో నిడుమోలు మా చైర్మన్ గారు సొంత ఊరు అయినటువంటి కృష్ణా జిల్లా నిడుమోలులో ఓపెన్ చేసాం, 2015లో భీమిలీలో ఓపెన్ చేసాం, 2016-17లో ఇప్పుడు ఫిబ్రవరిలో నర్సీపట్నం ఓపెన్ చేస్తున్నాం. సో ప్రతి హెల్త్ సెంటర్లో సుమారుగా చూసుకుంటే ఒక రోజున ఈ 5 హెల్త్ సెంటర్లో 1200 మందికి సేవ చేస్తున్నామండి. ఇప్పటి వరకు ఈ 5 హెల్త్ సెంటర్లు కలిపి 6 సంవత్సరాల్లో సుమారుగా 10 లక్షల మందికి సేవ చేసేవాడి. ఇది ఓపీ పరంగా కానివ్వండి, ల్యాబ్ పరంగా కానివ్వండి, జీవనధార వచ్చే ఫుడ్ ఫాల్స్ అంటాం, అంటే ఓపీ ప్లస్ ల్యాబ్ ప్లస్ జీవనధార ఫార్మసీ కలిపి సుమారుగా ఒక 10 లక్షల ఫుడ్ ఫాల్స్ మెంబర్స్కి మేము సేవ చేయడం జరిగింది 5 సెంటర్లు కలిపి. ఇప్పటి వరకు మీరు సర్వీసెస్ అందించిన వాటిలో సర్జరీస్కి వెళ్ళినటువంటి వాళ్ళకి, అంటే మ్యాక్సిమం వాళ్ళకి కూడా సర్జరీస్ అనేవి పడవచ్చు, సర్జరీస్ ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి సపోర్ట్ ఇస్తారు మీరు పేషెంట్స్కి? అంటే ఎలా వాళ్ళని అనలైజ్ చేసి పలానా డాక్టర్ దగ్గరికి మీరు పంపించినప్పుడు వాళ్ళకి సర్జరీ పరంగా కార్పొరేట్ లెవెల్కి మీరు పంపించే పేషెంట్స్కి వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక పేషెంట్కి ఎప్పుడైనా సరే సర్జరీ పడింది అనే మా జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, లేకపోతే గైనకాలజిస్టో లేకపోతే ఆర్థోపెడిక్కో ఎవరైనా సజెస్ట్ చేయడం జరిగితే ఇందాక నేను అన్నట్టుగా కొన్ని హాస్పిటల్స్తో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నామండి. అంటే ఇప్పుడు సపోజ్ గీతం యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి ఏంటంటే మా దగ్గర నుంచి వెళ్ళే పేషెంట్స్కి ఒక 2 డేస్ ఇన్ పేషెంట్ అయితే వాళ్ళకి కంప్లీట్ సర్జరీ ఒక 80% డిస్కౌంట్ ఇస్తారు. తర్వాత నర్సింగ్ ఛార్జెస్, బెడ్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంటాయి. సో అలాగే మా పేషెంట్స్ ఇక్కడి నుంచి గీతం యూనివర్సిటీకి రిఫర్ చేస్తాం. అలాగే ఇంకోటి కనకదుర్గ నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా మనం ఎంఓయూ అంటే మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నారు. మా పేషెంట్ పంపించినట్టయితే ఆర్థోపెడిక్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ కానివ్వండి, గైనకాలజికల్ ఏదైనా డిస్కౌంటెడ్ రేట్స్లో వాళ్ళు ఒక సర్జరీ అన్ని సదుపాయాలు అందిస్తుంటారు. సార్, హెల్త్ సెంటర్ పరంగా ఏమైనా మెడికల్ క్యాంప్స్ కానీ ఏమైనా కండక్ట్ చేయడం జరుగుతుందా? కండక్ట్ చేస్తే ఎటువంటి ఏరియాలో మీరు మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నారు?
సామాన్యంగా మేము హెల్త్ క్యాంప్స్ చేయడానికి ఇష్టపడమండి, అంటే 2010 నుంచి. బట్ 2013 నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము ప్రతి ఊర్లోని ఈ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరగడం లేదు కాబట్టి సపోజ్ ఎస్కోట్ నుంచి కానివ్వండి, పార్వతీపురం నుంచి కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారు, మాకు ఒక డాక్టర్ని కానీ మా ల్యాబ్ టెస్టులు తీసుకొచ్చి మా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మా విలేజ్ అందరికీ కొంచెం సేవ్ చేయగలరు అనే ఉద్దేశం, ఆ రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి 2013 నుంచి చాలా బాగా హెల్త్ క్యాంప్స్ చేస్తున్నామండి. అంటే ఎస్పెషలీ ఆర్ఫనేజ్ స్కూల్స్ కానివ్వండి, బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి చుట్టుపక్కల, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, తర్వాత SOS విలేజ్ భీమిలీపట్నం ఉంది, తర్వాత ఇక్కడ స్లమ్ ఏరియాస్లో కొన్ని చారిటబుల్ ట్రస్ట్స్ ఉంటాయి. అదే కాకుండా చిన్న చిన్న చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి. వాళ్ళ రిక్వెస్ట్ మీద మేము మెడిసిన్స్ తీసుకెళ్ళి ఫ్రీగా ఇవ్వడం, ఓపీ కన్సల్టేషన్ ఫ్రీగా చేయడం, వాళ్ళ అక్కడ బీపీ చూపించడం, షుగర్ చెక్ చేయడం, గైనకలాజికల్ ఫైండింగ్స్ ఏమంటే చూపించడం, అలాంటివన్నీ చేసి సుమారుగా ఇప్పుడు దగ్గర 25 హెల్త్ క్యాంప్స్ చేసామండి హెల్త్ సెంటర్లోని. మేజర్గా ఆ నిడుమోలు గ్రామంలో చుట్టుపక్కల ఒక 80-70 గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి నెలకు ఒక గ్రామం చొప్పున ఒక హెల్త్ క్యాంప్ చేయడం అలా జరుగుతుంది. సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ తోటి మీరు ఈ ట్రస్ట్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో సేవలు అందుకునే వాళ్ళు అంటే ఎక్కువగా యాక్చువల్లీ ఇది క్వశ్చన్ ఏంటంటే, మన వైజాగ్ రీజన్కి సంబంధించి ఎటువంటి పేషెంట్స్ అంటే పూర్ పీపుల్ వస్తున్నారు అని మీరు చెప్తున్నారు, వాళ్ళు విలేజెస్ నుంచి వస్తున్నారా లేకపోతే ఇక్కడున్న సిటీ నుంచి వస్తున్నారా? విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ డిసీజ్ ఇది అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మ్యాక్సిమం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు మెడిసిన్ వేసేసుకోవాలి అన్న థాట్లో ఉంటారు తప్ప, అమ్మ నీకు వచ్చిన డిసీజ్ ఇది, దీని మీద నువ్వు ఇలా ఉండాలి, ఈ డైట్ తీసుకోవాలి, ఈ పనులు చేయకూడదు అని చెప్తే వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు. సెకండ్ టైం కూడా మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రావచ్చు అదే ప్రాబ్లం తోటి. సో అలాంటి వాళ్ళని మోటివేట్ చేయడానికి మీ ట్రస్ట్ తరపున ఏం చేస్తుంటారు? మేడం, అసలు జనరల్గా హెల్త్ అనేది అయితే పూర్ పేషెంట్ అవనివ్వండి, లేకపోతే వెల్ ఆఫ్ క్యాండిడేట్ అవనండి, ఎవరైనా జనరల్ పేషెంట్ అవనివ్వండి, వాళ్ళకి అసలు హెల్త్ పరంగా చాలామందికి అసలు అవేర్నెస్ లేదు. ఓ ఫీవర్ వచ్చిందనుకోండి, ఓ జ్వరం వచ్చిందనుకోండి, జలుబు చేసిందనుకోండి, ఓ మెడికల్ షాప్కి వెళ్తారు, ఏదో జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, అసలు ఏ కారణం వల్ల వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళకి తెలియదు. అది ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటాం. ఎందుకంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఆయన అడిగితే ఆ ఫార్మసిస్ట్ ఫార్మేయిడ్నో ఆ ట్యాబ్లెట్ ఇస్తారు, వేసేసుకుంటారు, తగ్గొచ్చు తగ్గపోవచ్చు. ఎప్పుడైతే 2-3 రోజులు దాటాక ఇంకా భరించలేను, తలనొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు, తర్వాత జలుబు బాగా ఎక్కువైపోతుంది, జ్వరం విపరీతంగా 102, 103కి వెళ్ళిపోతుందంటే అప్పుడు వస్తున్నారు. అది పూర్ పేషెంట్ అవనివ్వండి, జనరల్ పేషెంట్ అవనివ్వండి. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మా డాక్టర్స్ కొంచెం కౌన్సిల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పడం, అమ్మా ఇది ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది కాబట్టి ఈ టెస్టులు కంపల్సరీగా చేయించుకోవాలి, ఈ మందులు కంపల్సరీగా వాడాలి, నువ్వు వాడిన మందులు తప్పు, అవి కావు, ఇది వాడు అని అలాగా పర్సన్ టు పర్సన్ అంటే పేషెంట్ కౌన్సిలింగ్లో కొంతవరకు సేవ్ అవుతుంది. ఇంకోటి అంటే ఈ హెల్త్ క్యాంప్స్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి అక్కడ మా డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మా స్టాఫ్ కానివ్వండి, ఈ జబ్బులకి ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే అవేర్నెస్గా ఇలా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఈ జబ్బులు రాకుండా ఉంటాయి, దోమ, మలేరియా వంటి, డెంగ్యూ వంటి ఎలా అవాయిడ్ చేయవచ్చు, అలాంటి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తుంటాం. ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా రక్త నమూనాల కొరత అనేది ఏర్పడుతుంది. మ్యాక్సిమం అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బాగా అలవాటైన పదం ఏంటంటే బ్లడ్ దొరకటం లేదు, బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పేసి వాట్సాప్లోని గ్రూప్లోని షేరింగ్స్లో మెసేజ్లు రావడం. అసలు ఈ రక్త నమూనా కొరత అనేది ఎందుకు వస్తుంది అంటారు? డోనర్స్ చూస్తే మనం మీడియా పరంగా ఒకసారి చూసుకున్నట్లయితే మేము ఎక్కడికక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా అరకు లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లడ్ తాలూకా శాంపిల్స్ లేవని, అక్కడ దొరకడం లేదని చెప్తున్నారు. దీని మీద మీ ట్రస్ట్ తరపున ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఆ ప్రణాళిక ఎప్పుడైనా మీ మైండ్లోకి వచ్చిందా? మ్యామ్, ఈ బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్స్ అంటారు. ఆ బ్లడ్ బ్యాంక్స్ అనేది అది చిన్న విషయం కాదు మేడం. అది ఒక బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడానికి లాట్ ఆఫ్ ఇన్పుట్ ఉండాలి, ప్లస్ టెక్నికల్ స్టాఫ్ పరంగా ఉండాలి. దానికి వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ. అంటే రక్తం డొనేట్ చేసేయడానికి, డొనేట్ ఇంకోళ్ళకి ఇచ్చేయడం ముందు కొన్ని టెస్టులు తయారు చేస్తారు. ఆ టెస్ట్లో తప్పు మాత్రం రాకూడదు, ఎందుకంటే ఆ బ్లడ్ ఆల్రెడీ ఇంకోళ్ళకి ఎక్కించడం జరుగుతుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా ఆల్రెడీ ఉన్న బ్లడ్ బ్యాంక్స్, మీరు అన్నట్టుగా బ్లడ్ కొరత ఉన్నదా అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు బ్లడ్ కొరత లేదు మేడం. ఎందుకంటే సిటీ కానీ చుట్టుపక్కల విలేజెస్లో అంటే ఒక 25-30 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయని తెలుసు. బ్లడ్ అవసరమైనప్పుడు చాలామంది ఇప్పుడు హాస్పిటల్లో బ్లడ్ కావాలి అంటే డైరెక్ట్ పక్కన ఒక చుట్టాల అబ్బాయినో లేకపోతే వాళ్ళ కొడుకుని ఎవరినో తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు.
అది కాదు, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంది, స్టోర్డ్ ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ ఉంది మేడం. కాకపోతే వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం, ఫిల్అప్ చేయడం ఫామ్స్, ఆ టెస్టులు తయారు చేయాలన్నది అవగాహన లేదు. ఇప్పుడు అరకు వ్యాలీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వైజాగ్ వచ్చి బ్లడ్ పట్టుకెళ్ళే లోపల ఆ సర్జరీ ఆపాలి కదా మేడం అక్కడ. అలాంటి అవగాహన కల్పించడం మంచిది. అలాంటప్పుడు సిటీలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో మినీ బ్లడ్ బ్యాంక్స్ కానీ అలాంటి ఏదైనా డిపాజిట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లస్ సిటీ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది కాబట్టి సరిపోతుంది. హెల్త్ పరంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సర్వీసెస్ కాకుండా ఇంకా ఏమైనా పెట్టాలి అంటే, ఇంకా ప్రజెంట్ మనం అనుకున్నాం ఆల్రెడీ ఎంఆర్ఐ గురించి మాట్లాడుకున్నాం, సిటీ గురించి మాట్లాడుకున్నాం, ఇలా కొన్ని ఎక్విప్మెంట్స్ని మనం తెచ్చుకోవాలి, వీటిని ఇక్కడ పెట్టుకుంటే మన పేద ప్రజలకి ఇంకా బాగా సేవ చేసిన వాళ్ళని అవుతామని ఆ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారో? అటువంటి ఎక్విప్మెంట్స్ తాలూకా కొరత ఏమైనా సెంటర్లో కానీ, లేదంటే మనకి ఎక్విప్మెంట్ అవసరమైతే బాగుంటుంది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టుగా మేడం, మా హెల్త్ సెంటర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో 90% ఆఫ్ జబ్బుల్ని డయాగ్నోస్ చేయొచ్చు, బేసిక్ టెస్టులు చేయించవచ్చు, ఎక్స్రేలు ఉన్నాయి, అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి. ఇకపై అంటే టెక్నాలజీ ప్రతిరోజుకి డెవలప్ అవుతూనే ఉంటుంది మేడం. దాన్ని బట్టి మా ఉద్దేశం ఏంటంటే, మాకు ఏదైనా సరే లో కాస్ట్లో క్వాలిటీ అండ్ కమిట్మెంట్తో మాకు ఏదైనా రిపోర్ట్స్ ఇవ్వడం చాలా మా బిహేవియర్, అది మా రూల్ అండ్ రెగ్యులేషన్స్, మా వరుణ్ హెల్త్ సెంటర్స్ వాళ్ళు. సో ఆ పరంగా చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి మా ల్యాబ్స్ అప్డేట్ చేయడం కానీ, అంటే పాత మెషిన్లు తీసేసి కొంచెం అప్డేటెడ్గా ఉన్న మెషిన్స్ తీసుకొస్తే దాని ద్వారా ఏంటంటే పేషెంట్స్ బెనిఫిట్ పొందుతారు. మేము చాలామందికి ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మాన్యువల్ మెథడ్స్ చేసాం అనుకోండి, ల్యాబ్లో రోజుకి ఒక 50-60 మంది కంటే ఎక్కువ చేయలేము, మాన్యువల్గా చేస్తే. అదే ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ పెట్టాం అనుకోండి, అది 200 టెస్టులు గంటకి చేసేస్తుంది. ఏంటంటే నెక్స్ట్ ఇలాగ అప్డేట్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మా చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ చేయడం, దాని ద్వారా పేషెంట్స్ మోర్ శాంపిల్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అలా బోల్ మందికి సేవ చేసే ఉద్దేశంతో ఉంటారు. ప్లస్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అంటారా, అది చాలా కొంచెం ఫైనాన్షియల్గా ఎక్కువ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. మా చైర్మన్ గారికి ఐడియా ఉంది, లేకపోతే మేబీ విత్ ఇన్ డౌన్ ద లైన్ 1 or 2 yearsలో ఒక సెంటర్లో కానీ 2 సెంటర్లో పెట్టే అవకాశం ఉంది మేడం. ట్రస్ట్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకైనా గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? అంటే ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా మేడం, ఇది ఫుల్లీ బ్యాక్డప్ బై వరుణ్ గ్రూప్. మా చైర్మన్ గారి సపోర్ట్ ఉంటుంది, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గారి సపోర్ట్ ఉంటుంది. మా వరుణ్ గ్రూప్, మా వరుణ్లో పనిచేసిన ప్రతి ఎంప్లాయీ కూడా మా వరుణ్ హెల్త్ సెంటర్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ మాకు చాలు అనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చాలా మాకు అంటే అంత సపోర్ట్ చేస్తున్నటువంటి వరుణ్ గ్రూప్ ఉంది. ఫైనాన్షియల్గా కానివ్వండి, టెక్నికల్గా కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, ఏదైనా సరే హెల్త్ పరంగా కానివ్వండి, అన్ని సపోర్ట్లు మాకు అందిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు అంత రిక్వైర్మెంట్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా మా చైర్మన్ గారిని ఎప్పుడూ అన్నట్టుగా నాకు గుర్తు ఏంటంటే, మా టెంప్లెట్స్, ఈ హెల్త్ సెంటర్ మేము ఎలా నడుపుతున్నామో ఆ మోడల్ ఆఫ్ ఆపరేషన్ కూడా గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు ఇలాంటి హెల్త్ సెంటర్ సెటప్ చేయడానికి వేరు విలేజెస్లో అనే ఉద్దేశం ఉంది. కాదు మరి వాళ్ళంతా సక్సెస్ఫుల్ అవుతారో మరి మాకు తెలియదు. సార్, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేను బాగా అబ్జర్వ్ చేసుకొని వస్తే, ఇప్పటి వరకు ఇక్కడ సర్వీస్ తీసుకున్నటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా కొంత అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసి ఉంటారు. ఆ విధంగా సేవ్ చేసిన అమౌంట్ ఎంతలో ఉంటుందని మీ అభిప్రాయం? అసలు మా ప్రతి హెల్త్ సెంటర్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టే మేడం 3 విభాగాలు ఉంటాయి. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత ల్యాబొరేటరీ క్లినికల్ ల్యాబ్ ఒకటి ఉంటుంది, తర్వాత జీవన్ధార ఫార్మసీ. ఈ పేషెంట్స్ ఎప్పుడైతే మా హాస్పిటల్ సెంటర్లో సదుపాయాలు ఉపయోగించుకుంటారో, ఓపీ మేము స్టార్ట్ చేసే రేట్ 20 రూపీస్ మేడం. బయటకి కన్సల్టేషన్స్ పరంగా చూసుకుంటే ఒక 100 నుంచి 150 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అదే డాక్టర్ బయట మీకు 200 రూపాయలు ఇస్తే కానీ మీకు అపాయింట్మెంట్ దొరకదు. అలాంటిది మా దగ్గర 20 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి యావరేజ్గా 150 రూపీస్ వేసుకున్నా వాళ్ళు సేవ్ చేస్తున్నట్టు. అలాగే ల్యాబ్స్ అనుకోండి, మా దగ్గర టెస్ట్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అదే బయట ల్యాబ్స్తో కంపేర్ చేసుకుంటే అది 200 రూపాయల వరకు ఉంటుంది అదే టెస్ట్. మా దగ్గర 60 రూపాయలకి అయిపోతుంది. జీవన్ధార ఫార్మసీ మెడిసిన్స్ నేను చెప్పినట్టుగా జనరిక్ మెడిసిన్స్ 100 రూపాయలది మా దగ్గర 20 రూపాయలకే ఇస్తున్నాం. కాబట్టి అక్కడ 80 రూపాయలు సేవ్ అవుతుంది. సో ఆ టోటల్ అమౌంట్ మేమేం చేస్తామంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి క్యాలిక్యులేట్ చేస్తే ఈ 5 సంవత్సరాల్లోని 5 సెంటర్లోని సుమారుగా 26 కోట్ల రూపాయలకు వచ్చిందాం. 26 కోట్ల రూపాయలు సేవలు, అంటే పేద ప్రజలు మా దగ్గర సేవలు అందించుకోగాను వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్, వాళ్ళు సేవ్ చేసుకునే అమౌంట్ 26 కోట్ల రూపాయలు.
ప్రెజెంట్ చూస్తే ఎక్కువగా మనకి వైజాగ్లో బాగా వినిపించేటటువంటి పదం అంటే నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్ త్రూఅవుట్ ఆంధ్ర అనుకోవచ్చు, ఇండియా అనుకోవచ్చు, డయాబెటీస్ ఒకటి, రెండోది ఈ థైరాయిడ్ ఒకటి, బీపీ. ఈ 3 కూడా మేజర్ డిసీజెస్లా కనిపిస్తున్నాయి ప్రజలకి. అంటే వాళ్ళు ఎక్కువ సమస్యలు వాటి నుండి ఎదుర్కొన్నారు. ఒక ఇంట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 పేషెంట్స్ ఉంటున్నారు వీటి నుంచి. సో ఇటువంటి పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఈ డిసీజెస్కి మీ హెల్త్ సెంటర్ తరఫు నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సామాన్యంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నాయి. ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకున్నా ఇప్పుడు చాలా కొన్ని లక్షల వేల మందికి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ రావడం ఉంటుంది. ఆ ముఖ్య కారణం ఏంటంటే స్ట్రెస్ ఒకటం. ఇప్పుడు ఆ రన్నింగ్ టైంలో కానీ, రన్నింగ్ జాబ్లో కానీ స్ట్రెస్ ఎక్కడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, ట్రావెలింగ్ ఒకటి, అలాంటి వేరే వేరే రకాల ద్వారా చాలామందికి డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. మా హెల్త్ సెంటర్ తరపున ఏం చేయాలంటే మాకు ప్రతి హెల్త్ సెంటర్లో డయాబెటిక్ స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గర పంపించడం, వాళ్ళు మానిటర్ చేయడం డయాబెటీస్ని. మా దగ్గర షుగర్ టెస్ట్ చేసే టెస్టులు కూడా చాలా తక్కువ రేటు కాబట్టి ప్రతిసారి ₹20కే చేస్తున్నారు. సో ఎక్కువ మందికి సాయం చేసే జరుగుతుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం అంటారా, మా దగ్గర ఇమ్యూనోయాసీ ఉంది. థైరాయిడ్ ప్రాబ్లంకి మా జనరల్ ఫిజిషియన్స్ అందరూ థైరాయిడ్ సంబంధించిన ట్రైనింగ్ పొందిన వాళ్ళే. సో వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. అంటే మెడికేషన్ పెట్టించి వాళ్ళు మానిటర్ చేయడం, వేరే ఇంకేదైనా టెస్టులు ఈ రెండుకి సంబంధించిన టెస్టులు ఏమన్నా సరే మా దగ్గర వీలవుతాయి కాబట్టి అందరికీ ఆ విధంగా సేవ్ జరుగుతుంది. యాక్చువల్లీ థైరాయిడ్కి సంబంధించి టెస్ట్లు అనేసరికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమము 1000-1500 రూపీస్ వర్త్ ఆఫ్ టెస్టులు రాయడం జరుగుతుంది. అండ్ డయాబెటిక్ సంబంధించి కూడా మెడిసిన్ చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ మెడిసిన్ పెడుతున్నారు. అలాగే బీపీ బయట తీసుకున్నటువంటి పేషెంట్స్ మెడిసిన్ తీసుకున్నా అది కంట్రోల్లోకి వస్తున్నటువంటి దాఖలాలు ఏమీ మనకు కనిపించట్లా. బీపీ పేషెంట్స్ అలా మెయింటైన్ అవుతున్నారు అదే బీపీని. ఈ మెడిసిన్స్ తీసుకోవడం, ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, ఈ టెస్ట్లు కాస్ట్ ఆఫ్ పెరిగిపోవడం, చాలామంది ఇంక ఇవి వచ్చేవే, ఈ ఏజ్కి ఇవి వస్తాయి, వీటిని ఇంక ఇలా సరిపెట్టేసుకుందాం అన్న థాట్లో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అండ్ మోర్ ఇక్కడ ఆ థైరాయిడ్ టెస్ట్ ఎంత అమౌంట్లో జరుగుతుంది, అసలు ఎన్ని రకాల థైరాయిడ్ టెస్ట్లు ఉంటాయంటారు? మీరు అడిగినట్టుగా థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ ఏదైనా మందులు సంబంధించింది మనకి ఒక జనరల్ అవేర్నెస్ అసలు పబ్లిక్లో లేదు మేడం. ఏంటంటే ఒక డయాబెటీస్ ఉన్నదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డయాబెటిక్ స్పెషలిస్ట్ అవనివ్వండి, జనరల్ ఫిజిషియన్ అవనివ్వండి, వాళ్ళు ఒక సరైనటువంటి డయాబెటీస్ సంబంధించిన మందులు రాస్తారు. కానీ ఒక పేషెంట్ కంప్లైంట్స్ అని ఉంటుంది. అంటే ఆ పేషెంట్ తప్పనిసరిగా వాడాలి. ఈ పేషెంట్లు ఏం చేస్తారంటే ఏదో 2-3 రోజులు వాడతారు, ఎప్పుడైతే షుగర్ తగ్గిపోయింది అనుకుంటారో మానేస్తారు. మానేసి మళ్ళీ ఎప్పుడైతే కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ చేస్తారు. అది అలాగ వాడడం వల్ల ఏంటంటే ఫిజిషియన్ ఏం చేయలేరు. అది పేషెంట్ అవేర్నెస్ తనలో ఉండాలి. సేమ్ థైరాయిడ్ సంబంధించిందే ఉంటుంది. అలాగే అన్ని రకాలైనటువంటి జబ్బులకి పేషెంట్ ఇంట్రెస్ట్ తోటి, పేషెంట్ ఫాలోఅప్ కానీ వాళ్ళకి అవేర్నెస్ ఉంటే కానీ ఏ జబ్బుకైనా సరే ట్రీట్మెంట్ సరిగ్గా దొరకదు. మీకు ఫిజిషియన్ మాత్రం ఏం చేయలేము. పేషెంట్ వాడకుండా మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము ఏం చేయలేము కదా. చూసారు కదండి, పేద ప్రజలే ఇక్కడ విఐపీలు అనే ఒక చిన్న క్యాప్షన్ తోటి వీలైనంత వరకు సర్వీస్ని అందిస్తూ ఎంతమంది అయితే అంతమందికి కూడా ఎవరిని కూడా తిరస్కరించకుండా ప్రతి ఒక్కరూ మాకు అందుబాటులో ఉండేవారే, మావారే అనే ఒక ఫీలింగ్ తోటి సర్వీస్ని అందిస్తున్నటువంటి నవరత్నం కేశవరత్నం వంటి చారిటబుల్ ట్రస్ట్. సో ఈరోజు ఈ విశేషాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. మీరు కూడా క్షత్రియ బేరి అందించినటువంటి ఈ ప్రోగ్రామ్ని చూసి మీకున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో నాకైతే ఆ విషయం తెలుసు. మీరు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొని వారి యొక్క సర్వీసెస్ని వినియోగించుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అనుకుంటున్నాను. సరే సార్, మీరు ఇక్కడ మాకు ఇచ్చినటువంటి ఈ వివరాలన్నిటికీ కూడా మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.